కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులపై కక్ష సాధిస్తోంది. రోడ్ పక్క చిన్న చిన్న బడ్డీలు బండ్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుని బతుకుతూ ఉంటే ఆ ఉపాధిని కూడా దెబ్బతీస్తున్నారని చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు, మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వ్యాపారులపై మున్సిపల్ అధికారులు వేధింపులు ఆపాలంటూ చిరు వ్యాపారులంతా కూడా ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా చిరు వ్యాపారుల మీద వేధింపులు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీ సెంటర్లో రీసెంట్గా చూసాం, వాళ్ళని అక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్రమంగా తొలగిస్తున్నట్టు వాళ్ళకి ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులంతా కూడా ఇక్కడ ఆందోళనకైతే దిగారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, మున్సిపల్ అదేవిధంగా పోలీసుల వేధింపులు ఆపాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హాకర్లకు ప్రభుత్వం రోన్లు ఇవ్వాలి, రక్షణ కల్పించాలంటూ కూడా ఈ రోజు ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. సార్, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి ఈ రోజు ఆందోళన చేయడానికి? విజయవాడ నగరంలో లక్షలాది మంది పైగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు చిరు వ్యాపారస్తులకు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానం కూడా చేసిన పరిస్థితి లేదు. ఇవాళ చిరు వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు రావాలంటే వాళ్ళకి గుర్తింపు కార్డులు ఉండాలి. గుర్తింపు కార్డులు మాత్రం ఏ ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చిన పాపం లేదు, కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందుకే ఈ సందర్భంగా మేము కోరేది, ఇవాళ విజయవాడ నగరంలో ఏదైతే చిరు వ్యాపారస్తులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి అనేది సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను మారిన చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పారు. కానీ విజయవాడ నగరంలో ఈ మార్పు వీధి వ్యాపారులు కడుపులు కొట్టే మార్పుగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధుల యొక్క దందాలకి వాళ్ళని బలిపసులు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి పేదల్ని అలాగే హాకర్స్ని ఇబ్బందులు పాలు చేసే ఈ మార్పుని ప్రజలు కోరుకోలేదు, మంచి పరిపాలన కోరుకున్నారు. ఈ రకంగా రోడ్ల మీద 10-20 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారుల్ని ఉన్న పలంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అన్యాయంగా తొలగించే కార్యక్రమాలు మానుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మీరు కొత్తగా ఉపాధి కల్పించడం మంచిదే, కానీ ఉన్న ఉపాధి దెబ్బతినకుండా చూడాలి. ఈరోజు మీరు ఏమీ ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళకి రక్షణ కల్పిస్తే మంచిది. దానికి తోడు ఇవాళ రకరకాల కారణాలతో, అది రాజకీయ కారణాలు అవ్వచ్చు, అధికార యంత్రాంగం పేరుతో కావచ్చు, చిన్న వ్యాపారులను ఇబ్బందులు పెట్టి వాళ్ళ జీవనోపాధి లేకుండా చేసే చర్యలు సరైనది కాదు. అందుకే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విధానాలు మారాలి. మరి ఇటువంటిది చిన్న వ్యాపారుల పట్టగొట్టే చర్యలు కాకుండా వాళ్ళకంటూ రక్షణ కల్పించాలి. ఇదే వ్యవహారం కొనసాగితే కనుక ఖచ్చితంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.